అధికార ప్రతిపక్ష పార్టీలకు వికలాంగుల వృద్ధుల సమస్యలు గుర్తుకురావని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఎద్దేవా చేశారు. జూలై 25 వచ్చినా జూన్ నెల పింఛను మాత్రం రాలేదని మండిపడ్డారు. వికలాంగుల వృద్ధుల సమస్యల సాధన కోసం ఆగస్టు 13న హైదరాబాద్లో జరిగే మహాగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వికలాంగుల జిల్లా అధ్యక్షుడు మాచర్ల వంశీకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వికలాంగుల చేయుత పింఛన్దారుల మహాగర్జన సన్నాహక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. వికలాంగుల వృద్ధుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వికలాంగుల వృద్ధుల సమస్యల సాధన కోసం ఆగస్టు 13న హైదరాబాద్లో జరిగే మహాగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వృద్ధులు, వికలాంగులు, ఎంఆర్పీఎస్, ఎంఎస్సీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మన తరపున అడగరు అని 20 నెలలు రుజువైంది. ఇంకా మనం మౌనంగా ఉంటే వచ్చే నెల కాదే, వచ్చే సంవత్సరం కాదే, ఇంకో 20 నెలలు కూడా కాదే, ఇంకా 20 నెలలు అంటే ఇంకో 40,000 మనం నష్టపోతాం కదా. ఆ ఇంకో 40,000 నష్టపోక ముందే రేపు చెల్లు హైదరాబాద్కు మీరే రేపో మాపో ఒకవేళ పెన్షన్ పడితే ఆ పెన్షన్ డబ్బుల నుంచి ప్రతి ఒక్కరు 500-1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మీ సొంత వాహనాలు మీ గ్రామం వేసుకొని హైదరాబాద్ రండి, తాడో పేడో తెలుసుకుందాం. ఒక్క నెలలో మనం హైదరాబాద్ రాగలిగితే, ఒక్క నెలలో వచ్చే పెన్షన్ నుంచి కొంత ఖర్చు పెట్టుకొని మనం రాగలిగితే ఖచ్చితంగా పెన్షన్ పెరగడమో రేవంత్ రెడ్డి గద్దె దిగిపోవడమో తెలుసుకుందాం అనేసి కూడా మీరు మర్చిపోతారు సాయనం పోతున్నాం. పెంచుతాడా దిగిపోతాడా తెలుసుకోవడమే మన ముందున్న కర్తవ్యం. ఈ నేపథ్యంలో మీ సోదరుడిగా ఒక విషయం గుర్తు చేస్తున్నాను. నేను 20 నెలలుగా ఒక్కొక్కరు 40,000 నష్టపోయినాం కదా. కానీ ఒక నెల పెన్షన్ మనకు రావాల్సింది మొత్తం 1000 కోట్లు నెల. ఒక నెలకే 1000 కోట్ల రూపాయలు మొత్తం అందరం నష్టపోతే 20 నెలలుగా ఎన్ని వేల కోట్లు నష్టపోయినాం? 20,000 కోట్లు నష్టపోయినాం. ఈ 20,000 కోట్ల రూపాయలు ఎవరి సొమ్ము ఎవరికి పోయినాయంటే, ఇగో ఈ మధ్య కాలంలోనే రేవంత్ రెడ్డి గవర్నమెంటు ఒక మాట అన్నది. ఇగో మేము రైతు రుణమాఫీ కోసం 20,000 కోట్లు ఖర్చు పెట్టినాము అన్నారు. ఇప్పుడు అర్థమైంది నాకు. రైతు రుణమాఫీ కోసం 20,000 ఖర్చు పెట్టడం అంటే భూములున్నోళ్ళ కోసం ఎవరు డబ్బు తీసిండారంటే కాలు రెక్కలు లేని వాళ్ళ డబ్బు తీసి, కళ్ళు లేని వాళ్ళ డబ్బు తీసి, ముసలోళ్ళ డబ్బు తీసి, భర్తను కోల్పోయిన వాళ్ళ డబ్బు తీసి భూములున్న వాళ్ళకు కట్టబెట్టిన 20,000 కోట్లు అనే విషయాన్ని మీరు మర్చిపోతారు సాయనం కోరుతున్నాను. ఇక్కడ 20,000 నష్టపోయినాం, అక్కడ 20,000 కోట్లు ఇచ్చిందని చెప్పుకున్నాడు. మన సొమ్ము తీసి, మన పేద వర్గాల సొమ్ము తీసి భూములున్న వాళ్ళు కట్టబెట్టిండు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది కూడా మీరు మర్చిపోతాను సాయనం కోరుతున్నాను. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఏమంటుందంటే, మీరు రైతు రుణమాఫీ కోసం 20,000 కోట్లే ఇచ్చారు, ఇవ్వాల్సింది 30,000 కోట్లు కదా అని అడుగుతుంది. మీకు అర్థమైందో లేదో? మీకు రైతు రుణమాఫీ కోసం మీరు ఇచ్చింది 20,000 కోట్లే, ఇంకా 10,000 కోట్లు ఇవ్వాలి కదా అని అడుగుతున్నది. కానీ 20 నెలలుగా మన పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు అనే మాట మాత్రం అడుగుతలేదు. కానీ ఆడ 10,000 కోట్లు ఇంకెందుకు తగ్గించినామని చెప్పి మాత్రము అడుగుతున్నారంటే, రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా ఎవరైనా వాళ్ళు భూములున్న కుటుంబం వచ్చిండు కాబట్టి భూముల గురించి భూములు ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు తప్ప కాలు రెక్కలు లేని వాళ్ళ గురించి ఆలోచించట్లేదు అనడానికి సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోతారు సాయం అనుకుంటున్నాను.